ఏ సమాజం సంజీవ ప్రదాయిని అయిన నదిని గౌరవించలేదు, ఆ సమాజం గంగాదేవి కృపకి నోచుకోలేదు. జీవనది గంగను నిరాదరించటం సమస్త సృష్టికి అగౌరవం. గంగా నదిని అవమానించటం అనేది త్రిమూర్తులను అవమానించటమే. ఇది ధర్మాన్ని ఆచరించటంలో పతనానికి సూచిక. ఎవరైతే ధర్మం యొక్క మర్మం తెలుసుకోలేరు, వారికి నీ దుఃఖం విలువ తెలియదు. ఎవరైతే జలం మహత్తును గుర్తించకుండా ఉపేక్షిస్తారో అట్టి వారికి వినాశనం తప్పదు. నా దుఃఖానికి కారణం వారే. వారిని ఉద్ధరించడానికి నేను యుగాలుగా ప్రవహిస్తూ ఉన్నాను. మానవులందరినీ పునీతుల్ని చేయడమే కాదు, కన్న తల్లిలా వారిని నేను చూసుకుంటూ ఉన్నాను. ఎలాంటి వ్యత్యాసం లేకుండా నా పరిశుభ్రమైన చల్లని నీటితో వారిని బతికిస్తున్నాను. వారి పొలాలకు పంటలు అందిస్తున్నాను. సుదూర ప్రాంతాలకు కూడా మానవ నాగరికతను విస్తరింపచేశాను. అందుకు కారణం ఒకటే, నేను ఆ భూదేవిని పచ్చగా విలసిల్లాలని భావించడమే. ఈరోజు వారే నన్ను దుర్వినియోగపరుస్తున్నారు, నిరుపయోగంగా మారుస్తున్నారు. ఒక తల్లితో అలా ప్రవర్తించడం అనుచితం కాదా? తల్లిని గౌరవించాల్సింది ఇలాగేనా ప్రభు? ఒక తల్లిగా నేను నా సంతానం నా బాధని అర్థం చేసుకోవాలని ఆశించడం అనేది తప్పు కాదు కదా మహాదేవా? ఈ మానవులంతా కలిసి ఇదే విధంగా నన్ను దుర్వినియోగపరుస్తూ ఉంటే నేను జీవించడమే అసంభవంగా మారుతుంది. ఇప్పుడు నా బాధ, మనోవ్యధ, నా దుఃఖాలన్నిటికీ కారణం ఒక్కటే. ఒకవేళ నేను గనక లేకుంటే ఏ నాగరికత, ఏ సంస్కృతి, ఏ మానవులైతే నన్ను ఆశ్రయించున్నారో వారి ఆలన పాలన ఎవరు చూస్తారు? ఇది సంస్కారమేనా? ఎవరైతే నా ఆచమనం చేస్తారో, నాలో స్నానం చేస్తారో, నా వల్ల పవిత్రులై నా దర్శనం చేసుకోవడం అనివార్యమైన వారి ఇలా చేస్తే లోకం ఏం కావాలి ప్రభు? ఇప్పుడు వారంతా తల్లి మహత్తుని, తల్లి మహిమలను మర్చి వేదనారహితులై పట్టించుకోవడం మానేస్తున్నారు. కొందరు భక్తులు నా గురించి తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. వారు కూడా నా వ్యధిని అర్థం చేసుకోవడం లేదు. తమ భక్తులు తమ సంతానం నుండి ఉపేక్షది నేను సహించలేకపోతున్నాను, సహించలేను. అందుకే నేను తమరి వద్దకు వచ్చాను ప్రభు. స్వామి, ఈ ప్రజలు కాళిక వంటి ఉగ్ర రూపాన్ని చూసి భయభ్రాంతులవుతారు. వారి ముందు తలలు వంచి సాగిల పడతారు. కాని ఏ తల్లి తమని కన్న బిడ్డల్లా పోషిస్తూ ఉంటుందో తనని వారు ఆదరించకపోవడం ఏమిటి? అటువంటి మనుషుల కోసం నిరంతరం ప్రవహిస్తూ ఉండటం, వారి నిరాదరణని సహిస్తూ ఉండటం ఎంత అనుచితమో కదూ.
ఏ తల్లి అయితే తన సంతానాన్ని సంరక్షించుకోవడం కోసం కాళిక రూపాన్ని ధరించగలదో అటువంటి తల్లికి తన సంతానం వల్లనే అవమానం. ఆ నిరాదరణపై కోపగించుకునే అధికారం కూడా ఉండాలిగా. సంపూర్ణ అధికారం ఉంది. ఏ సమాజం సంజీవ ప్రదాయిని అయిన నదిని గౌరవించలేదు, ఆ సమాజం గంగాదేవి కృపకి నోచుకోలేదు. జీవనది గంగను నిరాదరించటం సమస్త సృష్టికి అగౌరవం. గంగానదిని అవమానించటం అనేది త్రిమూర్తులను అవమానించటమే. ఇది ధర్మాన్ని ఆచరించటంలో పతనానికి సూచిక. ఎవరైతే ధర్మం యొక్క మర్మం తెలుసుకోలేరు వారికి నీ దుఃఖం విలువ తెలియదు. ఎవరైతే జలం మహత్తును గుర్తించకుండా ఉపేక్షిస్తారో అట్టి వారికి వినాశనం తప్పదు. తమలోని మలినాలను కడిగేసుకోవలసిన స్థానంలో మృతకళేబరాల్ని కలిపితే వారికి ముక్తి కలగవచ్చునేమో గాని దానితో పాటుగా వారికి మహాపాపం చుట్టుకుంటుంది. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దండన కూడా ఉంటుంది. అమృతవాహిని అయిన గంగాదేవి మనసుని అర్థం చేసుకోలేని ఈ సమాజం తన పవిత్ర జలాన్ని పూర్తిగా మలినపరుస్తోంది. ఈ సమాజం తన స్వలాభం కోసం తల్లి హృదయాన్నే గాయపరుస్తోంది. అది మానవుల క్రూరత్వం, అధర్మం. అటువంటి సమాజానికి దైవత్వాన్ని కనుగొనే అర్హత లేదు. ఈ సమాజం తన శాపానికి అర్హమైనటువంటిది. నేను ఇటువంటి జ్ఞానశూన్యుల కోసమేనా కాలకూటము మింగినది? ఈ దయారహితులైన స్వార్థపరుల సంతానం కోసమేనా నేను త్రిపురాల్ని నాశనం చేసినది? ఇటువంటి కృతజ్ఞత లేని వారి కోసమేనా నేను ఋషి పొంగవులతో జ్ఞాన చర్చ చేస్తున్నది? అపాత్రదానమనేది అధర్మమవుతుంది. ఈ సమాజం కోసం నేనెందుకు ధర్మం తప్పాలి? ఏ లోకవాసులకి గంగ యొక్క మహిమ గాని తన యొక్క పవిత్రమైన ప్రాధాన్యత గాని తెలియదో అటువంటి మానవుల కోసం గంగానది ప్రవహించటమే వ్యర్థం. ఈ పృథ్వీ నుండి గంగ ఇక తరలిపోవాలి. ఏ సమాజంలోని సానుభూతి రాహిత్యం, తమ దయా రాహిత్యాలనే విషం గంగలోకి ప్రవహించి దానిని అపవిత్రం చేస్తుందో ఆ సమాజం విషతుల్యమైపోతుంది. గంగలో కలుస్తున్న మలినాలన్నింటినీ తొలగించి ప్రవహింపచేయటానికి సరి అయిన సమయం ఆసన్నమైనది. ఇక వినాశనమనేది తప్పదు. అప్పుడే ఈ సృష్టికి పునరారంభం జరగటమనేది సంభవిస్తుంది.